హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అమర్ మ్యాథ్స్. 10th అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ట్రిగ్నోమెట్రీ నుంచి వన్ మోర్ క్వశ్చన్. సో ఇఫ్ secant theta plus tan theta is equals to 3, then what is the secant theta minus tan theta? మనకి ఇలాంటి క్వశ్చన్ అడిగితే secant theta plus tan theta is equals to 3, then what is secant theta minus tan theta? So you write down directly reciprocal, that is 1/3. డైరెక్ట్గా రాసేయచ్చు, అది రెసిప్రోకల్ 1/3 అని. అంటే ఈ 3 ప్లేస్లో వేరేది ఏమున్నా కూడా యూ కెన్ రైట్ డౌన్ డైరెక్ట్లీ రెసిప్రోకల్. ఎగ్జాంపుల్ secant theta plus tan theta is equals to k ఉందనుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant theta minus tan theta ఈజ్ 1/k. సేమ్ వే ఒకవేళ secant theta minus tan theta ఇచ్చి secant theta plus tan theta అడిగినా కూడా మనం రెసిప్రోకల్ రాసిస్తాం అన్నమాట. అది ఎలా వస్తుందంటే మనకి ఐడెంటిటీ ట్రిగ్నోమెట్రీలో secant square theta minus tan square theta is equals to 1 అనేది ఒక ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ నుంచి సో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ఏ స్క్వేర్, ఇది బి స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అంటే దీన్ని కూడా మనము అట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే secant theta ప్లస్ tan theta ఇంటూ secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కూడా ఇంకొక దాని వాల్యూ రెసిప్రోకల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం ప్రకారం secant theta ప్లస్ tan theta 3 ఇచ్చినట్టు. సో ఇక్కడ secant theta మైనస్ tan theta ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ట్రాన్స్ఫర్ దిస్ 3 రైట్ హ్యాండ్ సైడ్. secant theta minus tan theta is equals to 1/3. ఇలాగా సపోజ్ secant theta మైనస్ tan theta ఇచ్చినాడు అనుకోండి, ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని secant theta ప్లస్ tan theta వాల్యూ కనుక్కుంటాం, అది కూడా రెసిప్రోకల్ అవుతుంది. సో ఇలాగా సపోజ్ మనకి ఇంకా ఇది secant theta ప్లస్ tan theta ఇచ్చి secant theta మైనస్ tan theta అడిగే కన్నా వేరే అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగినాడు అనుకోండి, అప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన టర్మ్ secant theta మైనస్ ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 3 అని మనం కనుక్కున్నది రెసిప్రోకల్, దట్ ఈజ్ secant theta మైనస్ tan theta ఈజ్ ఈక్వల్స్ టు 1/3. దీన్ని యాడ్ చేద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 2 secant theta ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1/3 అవుతుంది. ఏం చేస్తున్నాం, సపోజ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ఎనీ అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, వేరేది కనుక్కోవాలంటే. సో 2 secant theta ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 ప్లస్ 1/3, 9 ప్లస్ 1/3. 2 secant theta ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ ఆన్సర్ 10/3. ఈ 2 కూడా మనం అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినాం అనుకో, secant theta ఈజ్ ఈక్వల్స్ టు 10/6 అవుతుంది. రైట్, secant theta ఈజ్ 10/6. ఇప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ secant theta అంటే మనకి హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకున్నాం అనుకో, దిస్ ఈస్ థీటా, హైపోటెనస్ 10, అడ్జసెంట్ 6. యాజ్ పర్ ద పైథాగరస్ ట్రిప్లెట్స్ దిస్ వాల్యూ విల్ బికమ్ 8. లేదు అంటే మనం సైడ్ కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ హైపోటెన్స్ స్క్వేర్ మైనస్ అదర్ సైడ్ స్క్వేర్, దట్ ఈస్ రూట్ ఆఫ్ 100 మైనస్ 36, దట్ ఈస్ రూట్ ఆఫ్ 64, దట్ ఈస్ ఈక్వల్స్ టు 8. అంటే ఈ వాల్యూ 8. సో ఈ 3 సైడ్స్ తెలిసిన తర్వాత వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ వాల్యూ. సపోజ్ ఈ వాంట్ సైన్ థీటా అడిగాడు అనుకోండి, ఈ రేషియో ఇచ్చి ఫైండ్ అవుట్ ద సైన్ థీటా అన్నాడు అనుకోండి. సో ఇది ఎట్లా మనం రెసిప్రోకల్ కనుక్కుంటామో ఆ రెండింటిని సింప్లిఫై చేసి సీకెంట్ వాల్యూ కనుక్కున్నాం. అది మనం ట్రయాంగిల్కి అప్లై చేసుకుంటే సైన్ థీటా వస్తుంది, ఆపోజిట్ బై హైపోటెన్స్, దట్ ఈస్ 8/10. సపోజ్ వీ వాంట్ కాస్ థీటా అడ్జసెంట్ బై హైపోటెన్స్. సపోజ్ వీ వాంట్ tan థీటా ఆపోజిట్ బై and do the cancellation, final answer. ఇదేమో 4/5 వస్తుంది, దిస్ వన్ ఈజ్ 3/5 అండ్ దిస్ వన్ ఈజ్ 4/3. ఇలా రైటా? ఐ థింక్ క్లియర్. ఇదే కాకోకుండా మనకు ఇలాంటి ఐడెంటిటీస్ ఇంకా 2 ఉన్నాయి. అందులో ఈ ఫార్మేట్లో ఇచ్చే ఇంకొక ఐడెంటిటీ ఏమంటే అది కొసీకెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఐడెంటిటీ యూజ్ చేసి కూడా
దే కెన్ గివ్ ద ప్రాబ్లమ్స్ లైక్ దిస్. ఇలాగే ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే సపోజ్ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నాడు అనుకో. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఏమవుతుందంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ వన్. అంటే ఈ రెండు ఐడెంటిటీస్కి మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయొచ్చు. అంటే సీకెండ్ ఒకవేళ అడిషన్లో ఇచ్చినాడు అనుకో, ఈ 2 టర్మ్స్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 2 టర్మ్స్, సబ్ట్రాక్షన్ ఎట్లా కనుక్కుంటామంటే రెసిప్రోకల్ కనుక్కుంటాం. అందులో ఇంకొకటి ఒకవేళ సబ్ట్రాక్షన్ ఇస్తే అడిషన్ కూడా రెసిప్రోకలే కనుక్కుంటాం. అలాంటిది ఇంకొక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇది ఒకటి. లేదు ఇదే ఇచ్చి సమ్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కనుక్కోమన్నాడు అనుకో, దాన్ని రెసిప్రోకల్ అంటే అడిషన్ టర్ము సబ్ట్రాక్షన్ టర్ము రెండు తీసుకొని we do the add these two equations, రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసుకున్నామంటే we can get only one trigonometric ratio, ఒక రేషియో వస్తుంది. దీన్ని యూస్ చేసుకొని మనం ట్రయాంగిల్ ఫామ్ చేసుకొని ఆ 3 sides కనుక్కొని we can find out other trigonometric ratios. సో ఎన్ని రకాలుగా మనం క్వశ్చన్ అడిగినా ఈ టాపిక్లో మీరు సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటా, బాగా అర్థమైంటే. సో యూ ఫాలో అమర్ మ్యాథ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ తెలిసిన ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.